వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. నేనైతే సిరియాకు తాలింపు చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసేయచ్చు. సిరియాకైనా, తోటకూర అయినా, కోటాకైనా, ఏ తాలింపు అయినా, మునగాకైనా ఇలా చేసుకోవచ్చు. సిరియాకు తాలింపు తయారీ విధానం చూద్దాం. పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఎర్రగడ్డలు వేసుకోవాలి. చూడండి, ఎర్రగడ్డలు అయితే కాస్త కలర్ చేంజ్ కావాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ తాలింపులు. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. ఇలా కాస్త కలర్ చేంజ్ అయ్యేట్టుగా వేయాలి. చూడండి, తాజాగా ఉంది సిర్రాకు అయితే. చాలా అంటే చాలా తాజాగా ఉంది. ఎప్పుడైనా కాడలు వేసుకోవాలి, ఇప్పుడైతే సిర్రాకు వేసుకోవాలి. చూడండి, కాడలు కూడా ఉన్నాయి. ఎప్పుడైనా యాయాకైనా, సిర్రాకు, తోటకూర ఆకులకు, కోటాకైనా కాడలు ఉంటే చాలా బాగుంటుంది. తాలింపు తినేదానికి కూడా ఇలా వేయించుకోవాలి. చూడండి, ఆకులో నుంచి నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళన్నీ ఇంకిపోవాలి. అప్పుడే కాడలు, ఆకు చక్కగా ఉడికిపోతాయి. చూడండి, చక్కగా ఎగుతుంది. ఇలానే వేయించుకోవాలి. ఈ సిర్రాకులోనే గుడ్లు వేసి ఎంచుకోవాలంటే ఛానల్లో ఉంది, పెద్ద వీడియోలో చూడండి. ఛానల్లో సమోసా బటన్ ఉంది, అది నొక్కితే వస్తాయి. గుడ్లు కూడా వేసి సిర్రాకులో ఎంచుకుంటే తయారీ విధానం ఉంది. చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే కాస్త సాల్ట్ వేసుకోవాలి. ఎప్పుడైనా ఆకులో ఎక్కువ పట్టదు. చూడండి, ఇలా ఎంచుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ సిర్రాకు. గుడ్లు వేసుకొని చేయాలనుకుంటే ఛానల్ లింకులో వీడియో ఉంది చూడండి. నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. మా ఇంటి పక్కన పిల్లోళ్ళు అయితే చాలా అల్లరిగా ఆడుకుంటున్నారు. చూడండి, సౌండ్లు అయితే వస్తున్నాయి. సైకిళ్ళతో సౌండ్లు చేస్తున్నారు చిన్న పిల్లలు, అందుకే కాస్త సౌండ్ వస్తుంది. చూడండి, ఇలా వేయించుకోవాలి. ఇలా ఏగిపోవాలి. చూడండి, ఇలా ఏగితే సరిపోతుంది. ఇప్పుడైతే శనగగింజల పొడి వేసుకోవాలి. ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. చూడండి, తగినంత శనగగింజల పొడి వేసుకొని ఇలా కలుపుకోవాలి. చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ శనగగింజల పొడి. ఎప్పుడైనా శనగగింజల పొడిలో తెల్లగడ్డ పొట్టుతో సహా దంచేయండి. చూడండి, ఎప్పుడైనా తెల్లగడ్డ పొట్టుతో సహా వేసేటప్పుడు తెల్లగడ్డను బాగా కడగండి. పగలగొట్టి కడిగి మళ్ళీ వేయండి, ఆరబెట్టి కాసేపు. అప్పుడు పొడి కూడా చెడిపోకుండా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి తాలింపు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.